ఉప్పు కారము పసుపు పాలు పెరుగు అల్లము బెల్లము నూనెల కాంచి మొదలు పెడితే పోరలు తినే ఐస్ క్రీమ్ల దాకా పతొక్కటి కల్తీ చేస్తురు బడవేగాళ్ళు. మళ్ళా ఏది అసలుదో ఏది దొంగమాలో గుర్తుపట్టకుండా తీరు ఇకమతులు చేస్తుర్రు. కంప్లైంట్లు వస్తే ఆఫీసర్లు రైడ్లు చేసుడు దుక్నాలు సీజ్ చేసుడు నడుస్తుంటది. ఇవన్నీ కల్తీ చేసినా పెద్దగా ఎవ్వరు పట్టించుకోరు. కానీ నోట్ల నాలుకెళ్ళేనోళ్ళ అత్యవసర నిత్యావసర సరుకు సుత కల్తీ చేస్తుర్రులా వాళ్ళకే పాటి న్యాయం అవుతుందో పో. ఈ కీసలకెళ్ళి ఆ కీసలకు చిన్నగా వంపుతాండు. సుక్క సుత గారకుంటే ఎంత ట్రైనింగ్ అయిండో చూడుర్రిగా. జెమ్సన్ బాటిల్లో ఓక్ స్మిత్ మందు మిక్స్ చేస్తాడు కాక. అంటే 2700 బాటిళ్లకు 1000 రూపాయల మందు. అంటే ఒక్క ఫుల్ బాటిల్ మీద 1700 లాభం. డక్కన్ గుంజుడు మందు నింపుడు మళ్ళా సీలేసుడు. కొనేటోళ్ళకి కథ అంతా తెలియదు కదా. పైసలు ఇస్తారు పట్టుకపోతారు. హైదరాబాద్ మాదాపూర్ లో బార్లకి కల్తీ దందా నడుస్తుంటే ఆబ్కారోళ్ళు పట్టేసి కాక పంతానానికి పరిశాన్ అయినరు. కిందున్నాయన్ని గిట్ల మిక్సింగ్ చేసిన బాటల్లే 75 కీసలు దొరకబడితే లచ్చన్నర మాలు. పండుగలకో పబ్బాలకో తాగేటోళ్ళని మోసం చేయొచ్చు గాని దినం పుచ్చుకునేటోళ్ళకి ఏ సరికేందో అల్కగెరక అవుతుందా. ఈడెంత తాగినా కిక్కెక్కనోళ్ళెవలో ఆయనతో ఆప్కారోళ్ళ చెవులు ఊదినట్టుండ్రు. కల్తీ భాగోతం బయటపడ్డది. ఎప్పటికెళ్ళి నడుస్తుందో మరి. ఈయనేనా తతిమ్మ జాగల్ల సూతి ఇట్లనే అవుతుండొచ్చునా. మా వాళ్ళు మంచిగానే తాగబట్టి మస్తు గల్లలేయబట్టి గిట్ల కల్తీ చేసి లాస్ చేస్తే ఎట్లనే కాకలు. పథకాలకు పైసలు చదువుతున్న తాగటోళ్ళ కడుపులు కొట్టుడు ఏ పాటి న్యాయం చెప్పురి మీకు.